ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22A వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కట్టి మున్సిపల్ డిపార్ట్మెంట్ కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరన్నా ఈ హైదరాబాద్లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22A పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు.